రబ్బని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తగారు కొత్త కోడలు 2వ భాగం. ధనవంతులు తినే కూరలవి. మన తాహతుకు తగ్గట్టు ఖర్చు పెడితే బాగుంటుంది. మీరు వాడిపోయిన కూరగాయలు తినేవాళ్ళు కావచ్చు, కానీ మా ఇంట్లో అన్నీ తాజా కూరలే వండుకుంటాము. మీరు చేసిన వంట నేను తినలేకపోతున్నాను. ఈ రోజు నుండి వంట నేనే చేస్తాను. ఇది నీ పుట్టిల్లు కాదు. మీ నాన్నగారు నీకు ఖరీదైన తిండి పెడితే మీ ఇంటికి వెళ్ళినప్పుడు తిను, కాని నువ్విక్కడ అలాంటి తిండి గురించి ఆలోచించకు. నువ్వు ఈ ఇంటి పద్ధతులకు అలవాటు పడాలి. మీ అమ్మ నీకు ఈ విషయాలన్నీ చెప్పలేదా? మా అమ్మ నాకు ఒకటే విషయం చెప్పింది. ఇన్ని రోజులు మీ అత్తగారు ఇంటి బాధ్యతలతో అలసిపోయింది. ఆ బాధ్యతలన్నీ నువ్వు తీసుకొని ఆమెకు విశ్రాంతినివ్వు. అందుకే మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోకండి. కోడలు ఎంత తెలివైందో కాంతమ్మకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే తాను కూడా అదే కోవకు చెందిన వ్యక్తి. ఇప్పుడు తన పెత్తనాన్ని కోడలు ఎగిరేసుకుపోవాలని చూస్తుంది. నీ నాటకాలు నాకు తెలుసు. నాకేం విశ్రాంతి అవసరం లేదు. నేనేమీ అలసిపోలేదు. ఇంట్లో అధికారాలన్నీ నీ గుప్పిట్లోకి తీసుకొని నాపై పెత్తనం చెలాయించాలని చూస్తావా? అత్తగారు, నేను కాక ఈ ఇంట్లో ఉన్నది ఇద్దరు. అధికారం చెలాయించేదేముంది? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు బాగా నటిస్తున్నావు. నీ నాటకాలు నా వద్ద పనిచేయవు. నీకు నా గురించి తెలియదు. కాంతమ్మ మంచితనానికి ప్రాణమిస్తుంది, తేడా వస్తే ప్రాణం తీస్తుంది. నేను సుమిత్ర కూతుర్ని. మా అమ్మగారి గురించి మీకు తెలియదు అని అనుకుంటుంది. సాయంత్రం మౌనిక బయటికి వెళ్తుంది. ప్రణయ్ ఆఫీసు నుండి ఇంటికి వస్తాడు. చూడు బాబు, కోడలు ఇంటి పెత్తనాన్ని లాగేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అలాగా? నేను మౌనికకు సర్ది చెప్తాలే అమ్మా. తను నా మాట వింటుంది. అది నీ మాట వింటుందన్న నమ్మకం నాకు లేదురా. మనం ఆ అమ్మాయి గురించి తెలియక గోతిలో పడ్డాం. పెళ్ళై నెల రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే కోడలిలా చేస్తుందంటే కొన్ని రోజుల తర్వాత అది నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. ఎలాగైనా దానికి సర్ది చెప్పు. ఇలాంటి గొడవలు ప్రణయ్కి ఇష్టముండదు. అయినా తల్లి బాధపడుతుందని ఆ రోజు రాత్రి, మౌనిక, నీకో విషయం చెప్పాలి. నువ్వేమీ అనుకోవు కదా? భర్త చెప్పబోయే విషయం మౌనికకు తెలుసు. అయినా ఏమీ తెలియనట్లు చెప్పండి. నువ్వు బాధపడకూడదు. మరి నేను బాధపడే విషయం మీరు నాకు చెప్తారని నేను అనుకోను. అయినా చెప్పండి. నీకు నా మీద ఉన్న ప్రేమ తెలుసు. ఈ ఇంటి అధికారాలన్నీ నువ్వు లాక్కుంటున్నావని అమ్మ చెప్పింది. అమ్మ బాధపడుతుంది. ఇది నిజమేనా మౌనిక? ఓసి ఇంతేనా? నేను ఇంకేమిటో అనుకున్నాను. ఇందులో ఇంటి అధికారాలు లాక్కోవడం అంటూ ఏమీ లేదు. మీ అమ్మ తీసుకుంటున్న పాలు సరిపోవడం లేదు. ఇక నుంచి ఎక్కువ పాలు తీసుకుందామని అనుకున్నాను. అంతేకాదు, రోజు తినే కూరగాయలు అవే తిని తిని విసుగు పుడుతుంది. అందుకని మనం ఆరోగ్యంగా ఉండాలని మంచి తాజా కూరగాయలు తీసుకొచ్చాను. ఇందులో తప్పేముందండి? ఇంటి అధికారం అంటే పాలు తీసుకోవడం, కూరగాయలు కొనడమేనా? అవును, నిజమే. నేనెప్పుడు ఆ విషయాలన్నీ పెద్దగా పట్టించుకునేవాడనే కాదు. అయినా ఎన్ని పాలు తీసుకోవాలో, ఎలాంటి కూరగాయలు కొనాలో అమ్మకి చెప్పు. ఆ విషయం కూడా తననే అడుగు. అలాగే, నాకేం అభ్యంతరం లేదు. మరునాడు ఉదయం, అమ్మా, ఇక నుండి అన్ని పనులు నువ్వే చెయ్యి. కానీ నువ్వు పనులు చేసే ముందు కోడలతో ఒక మాట చెప్పు. దాన్ని అడగాల్సిన కర్మ నాకేం పట్టిందిరా? నా ఇంటికి కోడలుగా వచ్చి నన్నే తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తుంది. నువ్వే తనతో చెప్పు. అది చెప్పినట్లు ఈ ఇంట్లో ఏదీ జరగదు. అప్పుడు ప్రణయ్ తన తల్లితో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అలాగని భార్యను కూడా ఏమీ అనలేకపోతాడు. ప్రణయ్ తన గదికి వెళ్తాడు. మౌనిక, నువ్వు ఇంటి పనులు చేసేటప్పుడు అమ్మ నువ్వు సర్దుకుపోతే సరిపోతుంది కదా. దీనిలో సర్దుకుపోయేదేముందండి? ఇన్నేళ్లు తనే ఈ ఇంటి బాధ్యతలు తీసుకుంది. ఇప్పుడు తను ఆ పనులన్నీ నాకు అప్పజెప్పి తనను రెస్టు తీసుకోమని చెప్పండి. ఇంటి పెత్తనం అనేది ఎప్పటికైనా కోడలికే చెందుతుంది. కోడలు వచ్చాక అత్తగారు ఆ పెత్తనమంతా కోడలికి ఇచ్చేయాలి. కావాలంటే మీ అమ్మగారు కాపురానికి వచ్చిన తర్వాత
ఈ ఇంటి పెత్తనం అంతా తన చేతుల్లోకి తీసుకుందో లేదో అడగండి, మీకే తెలుస్తుంది. మౌనిక అంత వివరంగా చెప్పడంతో తను చెప్పింది నిజమే అనిపించింది. ఆ రోజు సాయంత్రం ప్రణయ్ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక, ఏమండి, రేపు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, బాల్కనీకి 2 టికెట్లు బుక్ చేయండి. మౌనిక, ఇలా దుబారా ఖర్చు చేస్తే మనం డబ్బులు ఎలా పొదుపు చేస్తాం? మనకు కొత్తగా పెళ్ళయింది, ఈ మాత్రం సరదాగా గడపకపోతే ఎలా? రేపు పిల్లలు పుట్టాక ఇలా ఖర్చులు చేస్తామా? ఆ విషయం నాకు తెలీదు. అప్పుడు ప్రణయ్ ఇలా అనుకుంటాడు. ఇటు భార్యకి అటు తల్లికి ఎలా సర్ది చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వేం మగాడివిరా, పెళ్ళాన్ని అదుపులో పెట్టలేకపోతున్నావు? ఇదంతా నీ పెంపకం వల్లనే అమ్మా. చిన్నప్పటి నుండి నువ్వు చెప్పిందే వినాలి. నాకు స్వతంత్రంగా ఆలోచించే అవకాశమే ఇవ్వలేదు. నీ వల్లే నేను ఇలా తయారయ్యాను. అయినా అమ్మ, కోడలు కూడా నీ మనిషి అని ఎందుకు అనుకోవు? చూడు బాబు, నేను బతికున్నంత వరకు ఈ ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకుంటానని కోడలు ఎందుకు అనుకోకూడదు? రేపు నేను పోయాక తనే కదా ఈ ఇంటిపై పెత్తనం చెలాయించేది. ఇంత చిన్న వయసులోనే నాపై అధికారం చెలాయించాలని తనకెందుకురా తపన? అత్తయ్య గారు, నేను ఈ ఇంటి కోడల్ని. నా మొగుడి సంపాదన అనుభవించే హక్కు నాకు లేదా? మీకు ఇష్టమైతేనే ఈ ఇంట్లో ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? నన్నే వెళ్ళిపోమంటావా? నీ అంతు చూస్తాను. ఈ కాంతమ్మ గురించి నీకు తెలియదు. నీ మొగుడు ఎక్కడ్నుంచి వచ్చాడు? ఎన్ని రోజుల క్రితం వాడు నీకు మొగుడయ్యాడు? వాడు మొదట్నుంచి నా కొడుకు, తర్వాతే నీకు మొగుడయ్యాడు. నేను బతికున్నంత వరకు ఈ ఇంటిపై సర్వ అధికారాలు నావే. నేను చనిపోయిన తర్వాతనే నీకు ఇంట్లో అధికారం లభించేది. అప్పుడు మౌనిక ఇలా అనుకుంటుంది. అత్తగారు బతుకుండకూడదన్నమాట. ఆ రోజు సాయంత్రం ప్రణయ్ ఆఫీసు నుండి ఇంటికి వస్తాడు. ఏమండి, మనిద్దరం కలిసి ఒక్కసారి మా ఇంటికి వెళ్ళొద్దాం. మౌనిక, నాకు ఆఫీసులో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను రాలేను. అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను. నువ్వు ఒక్కదానివే వెళ్తావా? వెళ్తాను, నాకేం భయం. మీ అనుమతి తీసుకొని వచ్చానని చెప్తాను. సరే, అయితే వెళ్ళిరా మౌనిక. వెళ్ళేటప్పుడు మా అమ్మగారికి కూడా ఒక మాట చెప్పు. చూడండి, నేను ఆవిడతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు మీరు ముఖ్యం. మీ పర్మిషన్ తీసుకున్నాను, కావాలంటే మీరే చెప్పండి. ఇలా మౌనిక పుట్టింటికి వెళ్తుంది. కూతుర్ని చూసిన సుమిత్ర కంగారు పడుతుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? అత్తగారితో ఏమైనా గొడవ పడ్డావా? అమ్మా, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మా అత్తగారి విషయంలో నీ సలహా తీసుకోవాలని వచ్చాను. ఏంటమ్మా, అసలేం జరిగింది? అప్పుడు మౌనిక అత్తగారితో జరిగిన గొడవ గురించి తల్లికి వివరిస్తుంది. అయితే మనం ఊహించిన దానికంటే మీ అత్తగారు చాలా గడుసుదే. ఈ రోజుల్లో ఆడదానికి ఆడదే శత్రువు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆవిడ కూడా మన కోవకు చెందిన వ్యక్తే. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా, ఆవిడ బ్రతికుండగా నాకు ఆ ఇంట్లో పెత్తనం రాదని గట్టిగానే చెప్పింది. ఇక ఇప్పట్లో ఆమె మారుతుందన్న నమ్మకం నాకు లేదు. అందువల్ల నాకు ఒక్కటే మార్గం కనపడుతుంది. అదేంటంటే మా అత్తగారి అడ్డు తొలగించుకోవడమే. అప్పుడు సుమిత్ర షాక్ అవుతుంది. ఏంటే, నువ్వనేది అత్తగారిని చంపుతానంటావా? అవునమ్మా, తప్పదు. ఆవిడ మొండిది. ఇంకో 15-20 సంవత్సరాల వరకు బతుకుతుంది. అప్పటి వరకు నేనెదురు చూడలేను. ఈలోపే నేను అనుకున్నది జరిగిపోవాలి. అందుకు ఆమెను పైకి పంపించడం ఒక్కటే దారి. ఇంతకీ ఆ పని చేయగల అంటావా? తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. అయితే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. మౌనిక, ఎలా చంపుతావు? విషమిచ్చి చంపుతావా? విషమిచ్చి చంపితే తెలిసిపోతుంది. అప్పుడు మనం కటకటాల వెనుక ఉండాల్సి వస్తుంది. దీని గురించి మీరేదైనా ఒక్క పరిష్కారం ఆలోచించండి. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.